ఒక పెద్ద సిమెంట్ ట్యాంకర్ ఒక బిఎండబ్ల్యూ కార్ మీద పడి ఆ కార్లో కూర్చున్నటువంటి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేటర్ శ్రీనివాసరావు గారు ఘోరంగా చనిపోవడం జరిగింది. అక్కడికక్కడి స్పాట్ డెడ్. ఎందుకు ఏంటి అంటే గనక మనం ఒక చిన్న వివరాల్లోకి వెళ్తే ఈయన విజయవాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కీసరా టోల్ గేట్ వద్ద వెహికల్స్ ఆగినాయి అనమాట. సిమెంట్ లోడ్తో వస్తున్నటువంటి ఒక ట్యాంకర్ టోల్ గేట్ లోనికి ప్రవేశించింది. బ్రేకులు పడలేదు. మేబీ అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవనుకుంటా. బ్రేకులు పడక వచ్చి ఆ డివైడర్ను గుద్దుకొని పక్కనే ఉన్నటువంటి బిఎండబ్ల్యూ కార్లో కూర్చున్న అడ్వకేటర్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేటర్ కారు మీద పడి నుజ్జైపోయింది. అంత భారీ హెవీగా ఉన్నటువంటి వెహికల్ బిఎండబ్ల్యూ కార్ మీద పడడంతో అక్కడికక్కడే స్పాట్ డెడ్. మొత్తం ఎట్లా అంటే అణిగిపోయింది. చాలా దగ్గరికి నుజ్జు అయిపోయింది అనమాట వెహికల్. చాలా ఘోరం కదా. అక్కడ ఉన్నటువంటి టోల్గేట్ సిబ్బంది కూడా వెంటనే పోలీసులకు ఫోన్ చేయడము, వాళ్ళందరూ వచ్చి భారీ వెయిట్తో ఉన్నటువంటి ఆ ట్యాంకర్ను బయటికి తీయడానికి క్రెయిన్లు, జేసీబీలు సహాయంతో ఆ ట్యాంకర్ను లేపడానికి ఆల్మోస్ట్గా ఒక 1 to 2 అవర్స్ పోలీస్ సిబ్బంది, రెస్క్యూ టీం కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. ఆ వెహికల్ని తీసి తర్వాత ఆ నుజ్జు అయినటువంటి ఆ బిఎండబ్ల్యూ కార్ని కూడా తీసి అందులో చనిపోయినటువంటి శ్రీనివాసరావు గారిని కూడా బయటికి తీయడం జరిగింది. ఘోరం కదా. అసలు ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఆగున్న టోల్గేట్ దగ్గర ఇంత ఘోరమైన ప్రమాదం జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు కదా. అయితే చనిపోయినటువంటి అడ్వకేటర్ శ్రీనివాసరావు గారు ఆయన రీసెంట్గా బిఎండబ్ల్యూ కార్ను కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఏదన్నా చిన్న చిన్న ప్రమాదాలకు గురైనా కూడా సేఫ్టీగా ఉండడానికి కోసం కొద్దిగా హెవీగా బడ్జెట్ పెట్టి కూడా ఆ కార్ను కొనుక్కోవడం జరిగింది. అయినప్పుడు కూడా చూడండి, ఫేట్ అంతే. ఇక టైం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సేఫ్టీ తీసుకున్నా కూడా ఇక టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాలం చెల్లిపోద్ది కదా. సో అయితే చూడండి, లైవ్లో చూడండి, మీకు క్లియర్ కనిపిస్తుందా ఆ విజువల్స్ కూడా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసులందరూ కూడా తండోపతండాలుగా ఆ దృశ్యాన్ని చూడడానికి ఆ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎంత దారుణమో చూడండి, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో అదేవిధంగా అయితే ఈ న్యూస్ చనిపోయినటువంటి అడ్వకేట్ శ్రీనివాసరావు గారి కూతురికి టీవీలో కనిపించింది. బట్ తను చాలా బాధపడి వెంటనే ఇంట్లో ఆఫ్ చేసేసింది. ఎందుకంటే వాళ్ళ మదరు పేషెంట్ అనమాట, ఆరోగ్యం సరిగ్గా లేదు, అనారోగ్యంతో ఉంది. సో మళ్ళీ ఒకవేళ ఈ న్యూస్ తెలిస్తే చలించిపోద్ది, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, తట్టుకోగలుగుతుందో లేదో అనేటువంటి ఒక బాధతో కూడా పాపం చాలా కొంత సమయం వరకు అయితే వాళ్ళ మదర్కి కూడా ఈ న్యూస్ తెలియనివ్వలేదు. సో అయితే అక్కడ చూసుకుంటే కనుక ఆ బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్లడం జరిగింది. సో ఎంతకున్నా కూడా ప్రమాదం అయితే చాలా దారుణము, చాలా భయంకరం. ఇదే కాకుండా గతంలో వాళ్ళ కొడుకు కూడా చనిపోవడం జరిగింది ప్రమాదంలో. పాపం ఇప్పుడు ఈయన. సో విషాదం అనేది ఇంట్లో ఒక్కొక్కరిని వీళ్ళ ఇంట్లో వెంటాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎనీవే, ఈ న్యూస్ టీవీ ఛానల్స్లో, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. ఎనీవే, చూస్తున్న లిజనర్స్ అందరికీ నమస్తే. మరొక అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్తే, టాటా.